హలో హలో మా మిత్రుడు మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ గారు, అనగలి వెంకన్న గౌడ్ గారు, మహేష్ గారు, బాలచంద్ర గారు, మా శ్రీమన్నానికి, చారి గారికి, లక్ష్మణ్ గారు, అందరికీ పేరు పైన నమస్కారం. గతంలో ఒకసారి హలో 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 కొంచెం గట్టిగా మాట్లాడండి సార్ మీరు. హలో 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 కరువులో మళ్ళా కరువు. హలో అందరికీ నమస్కారం. గతంలో ఒకసారి ఇక్కడ మీటింగ్ ఉండేది, క్యాన్సిల్ అయింది. ఇప్పుడు కూడా గంటన్నర ఆలోచనప్పటికి కూడా సిన్సియర్గా ఈరోజు మళ్ళీ గంటన్నర ఆలస్యం వచ్చినాం. అయినా ఓపికతో ఇవాళ మాకు స్వాగతం పలికిన మా ఆడబిడ్డలకు, మా పార్టీ కార్యకర్తలకు, అదేవిధంగా చుట్టుపక్కల కాలనీలలో గేటెడ్ కమ్యూనిటీ ఉంటుండే అందరికీ పేరు పేరున నమస్కారం. రెండే మాటలు. ప్రభాకర్ గారు చాలా విషయాలు చెప్పిండు. నా గురించి మీకు కొత్త కాదు. 22-23 ఏళ్ళుగా ఈ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమాన్ని రగిల్చిన దాంట్లో అనేకసార్లు ఈ ప్రాంతాలకు వచ్చినాం మేము. ఈ మొత్తం ఉప్పల్ నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ ఎస్టేట్ కానీ, కుషాయిగూడ కానీ, ఏఎస్ఆర్ నగర్ కానీ, ఉప్పల్ కానీ, చిలకానగర్ కానీ అనేక సందర్భాల్లో వచ్చినాం. రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా నేనేం చేసిండో అవన్నీ మీకు కళ్ళ ముందు ఉన్నాయి. కరోనా అప్పుడు కరోనా మంత్రిగా పనిచేసినప్పుడు ప్రతి నిత్యం మీతో బయటికి కనపడకపోయినా టీవీలలో మాత్రం మీకు దర్శనం ఇచ్చేది. నేను రెండు ఇవాళ మోడీ గారు దేశ ప్రధానమంత్రి కావాలని అన్ని వర్గాల ప్రజలు, అన్ని ప్రాంతాల ప్రజలు ముక్తఖండంతో నినాదం ఇస్తున్నారు. అందులో మల్కాగిరికి మొట్టమొదటి తొలి శంఖారావం మల్కాగిరి ర్యాలీలో పూరించినప్పుడు మల్కాగిరి ప్రజలు చూపిన ప్రేమ, కురిపించినటువంటి ప్రేమానురాగాలు వారు ముగ్ధులైపోయి నాగర్ కర్నూలులో, జగిత్యాల్లో 2 సార్లు మళ్ళీ మల్కాగిరి ప్రస్తావన చేయడం జరిగింది. అంటే మల్కాగిరి గంత నోటెడ్ అయిపోయింది. వారు ఎప్పుడు నచ్చితే ఒక ఫోటో పెట్టుకుంటాడట, ఒక సెంటెన్స్, మంచి సెంటెన్స్ రాసుకుంటాడట. కానీ మల్కాగిరి గురించి మాత్రం
4 ఫోటోలు పెట్టుకున్నాడు, 4 సంగతి రాస్తాడు. అంటే గంత ఇంప్రెస్ అయిండు. అందువల్ల రేపు 13వ తారీఖున జరిగినటువంటి ఎన్నికల్లో ఈ దఫా గతంలో అంటేనే కొన్ని సెక్షన్స్ ఓట్లు లేకపోయేది, కానీ గమ్మతైన విషయం ఏంటంటే ఏ బస్తీలలో అయితే ఓటు వేయకపోతే నేను లేనట్టు అని చెప్పి భయపడి ఓటేసేదో ఇవాళ పరిస్థితి ఏంటంటే ఉల్టా ఉన్నది. ఇవాళ పాష్ కాలనీలు అని చెప్పబడే గేటెడ్ కమ్యూనిటీలో కానీ, అపార్ట్మెంట్లలో ఉన్న వాళ్ళు కానీ, పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు కానీ, రిటైర్డ్ ఉద్యోగులు కానీ, చదువుకున్న వాళ్ళు కానీ ఈసారి మోడీ గారికి ఇష్టంగా ఓటు వేయాలని చెప్పి నిర్ణయించుకోండి. ఇష్టంగా మీరు అనుకున్నట్టుగా 40% అవుతుంది, 50% అవుతుంది అనే పద్ధతి కాకుండా ఈసారి పైనుంచి వస్తా ఉంది కాబట్టి 60-70% ఓట్లు పోయేటువంటి ఆస్కారం ఉందని ఒకటి. రెండవది, ఈసారి పెరిగే ప్రతి ఓటు కూడా మోడీ గారికి వేసేటువంటి ఓటు కాబట్టి బ్రహ్మాండమైన మెజార్టీ వస్తుందని చెప్పి ఇప్పటికే మాట్లాడుతున్నారు. మేము ఎక్కడికి పోయినా కూడా వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, సారు 100కు 100% ఇక్కడ గెలిచేది బీజేపీనే, ఎంత మెజార్టీ అనేది లెక్క పెట్టుకోవాలి తప్ప ఈ దానికంటే భిన్నంగా ఏం ఆలోచించకండి. నాయకులు పోతుండొచ్చు కాక, కానీ నాయకులంతా ఒకవైపు అవుతారు, ప్రజలంతా ఒకవైపు అయ్యేటువంటి ఆస్కారం ఉంది. ఇలాంటి ఎన్నో మీరు చూసినని చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ మార్చుకొని బీఆర్ఎస్ పార్టీగా పెట్టుకున్నాడే టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలకు బంధం తెగిపోయింది. అందుకే బరకత్ లేకుండా పోయింది. ఇవాళ ఏదో హైదరాబాద్ చుట్టుపక్కల భారతీయ జనతా పార్టీ గట్టి కొట్లాడింది కాబట్టి, లేదా వీళ్ళు వస్తేనే మళ్ళీ ఏమైనా అభివృద్ధి అవుతున్న భ్రమలలో ఓట్లేసి రూరల్ ఏరియాలో మాత్రం వీళ్ళ భ్రమలు తొగిలిపోయినాయి, వేరే పార్టీ వాళ్ళకి గెలిచింది. ఇక వాళ్ళ హామీలు అయితే నేను ఇప్పుడు చెప్పడానికి టైం సరిపోదు, కానీ అందుకనే బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలకు బంధం తెగిపోయింది కాబట్టి ఈసారి కనుక ఓటు వేస్తే అది ఆయన భాషలో చెప్పాలంటే మురికి గుంటలే వేసినట్టే. కాబట్టి అక్కడో ఇక్కడో మొన్నటిదాకా కారు గుర్తు కొట్టేసిన వాళ్ళు తప్పకుండా ఈ దఫా కమలం పువ్వు గుర్తుకు ఓటేయించేటువంటి జిమ్మదా మీరు తీసుకోవాలని కోరుతున్నాం. రెండవది, కాంగ్రెస్ పార్టీ మొన్నంటేనేమో కేసీఆర్ మీద కోపంతో ఓట్లేసింది తప్ప రేవంత్ రెడ్డి మీద కానీ, రేవంత్ రెడ్డి స్కీముల మీద కానీ, రేవంత్ రెడ్డి హామీల గురించి నమ్మకంతో మాత్రం ఓటు వేయలే. మొన్న అసెంబ్లీలో చూసినాం. మరి ఆ పార్టీ దేశంలో 5 దశాబ్దాల పైబడి పాలించింది, ఈ రాష్ట్రంలో 4 దశాబ్దాల పైబడి పాలించింది. అలాంటి పార్టీకి అవగాహన లేక హామీలు ఇచ్చినట్టుగా నేను భావించట్లేదు. కానీ ఎన్ని అబద్ధాలు ఆడైనా అధికారమే ఎజెండాగా, అధికారం రావాలన్నటువంటి దృక్పథంతో రేవంత్ రెడ్డి హామీలు ఇచ్చారు తప్ప ఆయనకు ముందే తెలుసు ఈ రాష్ట్రంలో అప్పుల కుప్పగా మారిపోయిందని, చిప్ప చేతికి వచ్చిందని, రేపు ఒక్క హామీ కూడా అమలు చేయలేమనేటువంటి విషయం తెలిసినప్పటికీ కూడా ఎందుకు ఇచ్చిందంటే మోసం చేసేలా అధికారం రావాలి కాబట్టి. ఇవాళ అందరూ అంటున్నారు 4 నెలలు గడవక ముందే ప్రజలంతా అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, ఇవాళ వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు కావు అంటున్న భావన ఉంది. దాంట్లో ఇవాళ మీరు ఎట్లా మీరు ఆనాడు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడు, ఇవాళ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడు ఒకసారి మీ టీవీలో వేసుకొని చూడండి, సోషల్ మీడియా పెడుతున్నారు. ఆనాడైతే ఊళ్ళలో పోయి రైతులారా నేను ముఖ్యమంత్రిని అవుతున్నా, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయబోతున్నా, ఎవరన్నా రుణం తీసుకోకపోతే బ్యాంకుల దగ్గరికి వెళ్ళండి, 2 లక్షల రూపాయలు రుణం తీసుకోండి, నేను వచ్చినాక మాఫీ చేస్తా అని చెప్పాడు. 2 లక్షల రూపాయల రుణమాఫీ దేవుడెరుగు, రైతు బంధు 15,000 రూపాయలు దేవుడెరుగు. ఆ 10,000 రూపాయలు కూడా అందరికి ఇవ్వకుండా రైతుల కళ్ళలో మట్టి కొట్టినటువంటి ప్రభుత్వం, మట్టి కొట్టిన నాయకుడు రేవంత్ రెడ్డి అని చెప్పి 4 నెలలు అనుకుంటాడు. ఇవాళ పంటలు వెళ్ళిపోయినాయి, కరెంటు చక్కగా లేదు, ఇవాళ క్వింటల్కి 500 రూపాయలు ఎక్కువ ఇస్తా అని చెప్పిండు. దాని సంగతి ఏందో ఇవాళ అర్థం కాదు. అందుకనే ఆయన అంటాడు, ఏమంటాడు, 17 సీట్లు గెలిపియండి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి 17 సీట్లు గెలిపిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే అంటాడు. ఎంత దుర్మార్గం చెప్పు. ఇస్తుందా కేంద్రం? నేను ఆర్థిక మంత్రిగా పనిచేసిన
కేంద్రం కంటే అడ్డగోలుగా ఏది పడుతుందో ఇయ్యదు. ఇవాళ ఒక సింగిల్ పైసా కేంద్రం నుంచి రావాలంటే దానికి ఒక పద్ధతులు తప్ప కూడా రావు. ఇవన్నీ బట్టి మోసం. అంటే ఈ 17 సీట్లు వచ్చేది లేదు, సీట్లు లేదు కాబట్టి నేను ఇచ్చేది అనే మాట చెప్తాను. కాబట్టి మోసం చేసిన రేవంత్ రెడ్డి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కనుక ఓటేస్తే కేంద్రంలో వచ్చేది మోడీ గారే కాబట్టి ₹1 వచ్చేది లేదు, ఇక్కడ అభివృద్ధి జరిగేది లేదు. కాబట్టి ఇవాళ మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితేనే ఈ దేశం బాగుపడ్డని చెప్పి ఆ చేతు హిమశలం అన్నట్టుగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భావిస్తుంది. కాబట్టి అందులో మల్కాజిగిరి పార్లమెంట్ కూడా మనం గెలిపించి గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ ఏమైనా అబ్కి బార్ 400 పార్ ఈ నినాదం ఇచ్చింది మన కార్యకర్తలు కాదు, మన పార్టీ నాయకులు కాదు. ఈ నినాదం ఇస్తున్నది ప్రజలు, దేశ ప్రజలు ఇస్తున్నారు. కాబట్టి అందులో 370 సీట్లు భారతీయ జనతా పార్టీ సొంతంగా గెలుచుకుంటుందని చెప్పి భావిస్తున్న ఈ సందర్భంలో ఆ 370లో మల్కాజ్గిరి కూడా ఒకటి ఉంటుందని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తూ ఈ అభివృద్ధి గురించి మోడీ గురించి ఒక 2 గంటలు చెప్పినా కూడా 2 గంటలు అవన్నీ చెప్పి ఉన్నా. మీ పక్కకే మీ నియోజకవర్గమే ఇక్కడ చెర్లపల్లి 450 కోట్ల రూపాయలతో ట్రాఫిక్ పెరిగింది, జనాభా పెరిగింది, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సరిపోతలేదు, మనం చెర్లపల్లిలో టర్మినల్ పెట్టుకోవాలి, కొన్ని రైలు ఇక్కడి నుంచే బయలుదేరాలని చెప్పి 450 కోట్ల రూపాయలతో అతి సుందరంగా ఎయిర్పోర్ట్ను తలపించే పద్ధతిలో ఇవాళ అమెరికా, యూరోప్ కంట్రీలలో ఎట్లా ఉంటాయో అలాంటి రైల్వే స్టేషన్లు మీ కళ్ళ ముందే నిర్మాణం అవుతుంది. ఒకటి చెర్లపల్లి, రెండవది సికింద్రాబాద్, మూడవది కాచిగూడ, నాలుగవది నాంపల్లి. ఒకదానికి 600 కోట్లు, ఒకదానికి 400 కోట్లు, ఒకదానికి 350 కోట్లు. ఒకప్పుడు రైల్వే స్టేషన్ పోవాలంటే కొంగు ముక్కు పెట్టుకొని పోయేది, దస్తి ముక్కు కొట్టు పెట్టుకొని పోయేది. దుర్గంధం, మలమూత్రాలతో, పంది కుక్కలతో, ఇవాళ ఈగలతో, దోమలతో రైల్వే స్టేషన్ పోవాలంటే దుర్గంధం ఉండేది. రైల్లో కూర్చున్నప్పుడు కంపవాసన వచ్చేది. వందే భారత్ రైళ్లతో, మోడ్రన్ రైల్వే స్టేషన్లతో ఇవాళ 8 గంటలు చేసే ప్రయాణం 4 గంటలు చేయగలిగినటువంటి స్థాయి తెచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారి విషయం. రెండవది, ఇవాళ మీరు ఎక్కడికైనా పోండి, ఒకప్పుడు గతుకుల రోడ్లు వరంగల్ పోవాలంటే 3 గంటలు పడుతుంది, 4 గంటలు పడుతుంది. కరీంనగర్ పోవాలంటే కూడా 4 గంటలు పట్టేది. ఇలా విజయవాడ పోవాలంటే కూడా 8 గంటలు 9 గంటలు పట్టేది. అలాంటి రోడ్లన్నీ కూడా ఇవన్నీ కూడా ఇవాళ మీకు చుట్టూ హైదరాబాద్ నుంచి వెళ్ళి బెంగళూరు పోయినా, హైదరాబాద్ నుంచి విజయవాడ పోయినా, వరంగల్ పోయినా, కరీంనగర్ పోయినా, బొంబాయి పోయినా, ఎక్కడికి పోయినా నూనె పోస్తే ఎత్తుకునేటువంటి నున్నటి రోడ్లు తయారు చేసిందంతా కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తున్నాం. ఒకనాడు 2014 వరకు ఒక రోజుకు 11 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరిగేది నేషనల్ హైవేస్. ఇవాళ 37 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ నిర్మాణం జరుగుతుందంటే అంటే ఎంత వేగం పెంచుకుందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అది మీకెరక. ఒకనాడు నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ చైనా. ఒకనాడు హైదరాబాద్లో అన్నీ చైనా బజార్లో ఉండే, ఇలా ఉన్నాయా? అన్నీ నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్, నువ్వు వాడే కంప్యూటర్, నువ్వు చూసే టీవీ, నువ్వు వాడే ఫ్రిడ్జ్, ఇవన్నీ కూడా మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తయారై వస్తున్నాయి. కాబట్టి ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత చంద్రమండలం మీద అడుగు పెట్టడం టెక్నాలజీ పరంగా కావచ్చు, కానీ తెలంగాణ ప్రజల అనేక సమస్యల పరిష్కారంలో మోడీ గారు ఎన్నెన్ని స్కీములు ఇచ్చినా వాళ్ళు చెప్పారు. ఈ రాష్ట్రానికి కూడా డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా అని చెప్పి వాగ్దానం చేసిన కేసీఆర్కి కేంద్ర ప్రభుత్వం అండగా ఉండి 2,50,000 ఇల్లు ఇస్తే ఆ ఇల్లు కూడా కట్టే దమ్ము లేక, కట్టినవి కూడా ఇచ్చేటువంటి స్తోమత లేక ఇప్పటికీ దర్వాలు పిక్కపోతున్నారు, ఇలా కిటికీలు పిక్కపోతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి రేపు పేదవాళ్ళకు కూడా మళ్ళీ ఇల్లు రావాలంటే కూడా మోడీ గారు ఇస్తేనే సాధ్యమైనటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఇవాళ దేశంలో 4 కోట్ల ఇల్లు ఇచ్చి పేదలకి సొంత ఇంటి కల నెరవేర్చిన బిడ్డ నరేంద్ర మోడీ గారు. ఇల్లు ఇస్తా అని చెప్పి పేదల కల్లో మట్టి కొట్టిన నాయకుడు కేసీఆర్ గారు. అందుకని వీళ్లకు మోడీ గారికి నక్కకు నాగలకు అంత తేడా. దేశంలో పోయి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలన్నా, లేకపోతే మోడీ గారు ప్రధానమంత్రి కావాలంటే ఏమంటారు? మోడీ గారే ప్రధానమంత్రి కావాలి.
14% 15% రాహుల్ గాంధీ ప్రధానమంత్రి. ఇంకో జన్మెత్తినా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు గుర్తుండాల్సింది ఏంటంటే ఇంకో జన్మెత్తినా మీరు మళ్ళీ దేశంలో అధికారంకి వచ్చే ఆస్కారం లేదు. మిమ్మల్ని ఆనాడు కాపాడిన యూపీలో చివరికి నీవు కూడా గెలవలేని పరిస్థితి వస్తే కేరళకు వచ్చి నువ్వు గెలుచుకుపోయినావు కాబట్టి ఇవాళ నీ యూపీలో 80 సీట్లలో యూపీలోనే దిక్కులేదు నీకు, మధ్యప్రదేశ్లో దిక్కులేదు నీకు, రాజస్థాన్లో దిక్కులేదు నీకు, గుజరాత్లో దిక్కులేదు నీకు, బీహార్లో దిక్కులేదు నీకు. నీకు దిక్కు ఎక్కడ ఉన్నది? గెలిస్తే 35 గెలుస్తావా 40 గెలుస్తావా తెలియదు కానీ 40 గెలిచిన పార్టీ 300 సీట్లు గెలిస్తే తప్ప 278 సీట్లు గెలిస్తే తప్ప ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నటువంటి ఈ దేశంలో ఈ 40 సీట్లను మీరు వచ్చి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని చెప్పి ఎవరిని పిక్చర్లు చేస్తారు? ఎట్లా కనపడుతున్నావు మీకు? ఇవాళ పైసలు మళ్ళా కేసీఆర్ ఏం చేసిండో రేవంత్ రెడ్డి కూడా అదే చేయబోతున్నాడు. ఏం చేస్తాను చూసిందా? వస్తలేరు వాళ్ళ క్యాండిడేట్ ప్రజలకు వస్తలేరు. వచ్చి మాట్లాడితే వాళ్ళ కెపాసిటీ ఏందో తెలుస్తుంది కాబట్టి వస్తలేరు, మాట్లాడతలేరు. ఏమైనా దొంగతనంగా రోజు రాత్రి పూట పోతాను, నాయకులు అలా కూర్చుంటాను, నీకు 20 లక్షలు ఇస్తాం, మీకు 30 లక్షలు ఇస్తాం, నువ్వు రా అంటాను, తీసుకుపోయి జైలు చేస్తాను. గిట్లా ఆనాడు 2006లో చేసింది కాంగ్రెస్ పార్టీ, కేసీఆర్ కన్వీనర్ నిలబడ్డప్పుడు చేసింది. మొన్న 2021లో నా మీద కూడా కేసీఆర్ కట్టిన ప్రయత్నం చేసిండు. ఇవాళ మళ్ళీ ఇక్కడ ఇచ్చే ప్రయత్నం చేస్తుండు. 2006లో ఏమైంది, 2021లో ఏమైంది, ఇలా 2024లో కూడా కాంగ్రెస్ పార్టీకి గదే కరీంనగర్ రిపీట్ అవుతుంది, గదే హుజరాబాద్ రిపీట్ అవుతుంది తప్ప దానికంటే వేరుగా రిపోర్ట్ వచ్చే ఆస్కారం లేదు. కాబట్టి దయచేసి మీ అందరిని కూడా కోరుతున్నాం, మా కార్యకర్తలు రావాలి, మేమే ఓటు అడగాలి, మేమే కరపత్రాల మధ్య అయ్యేది కాదు. కాబట్టి ఎవరికి వాళ్ళుగా ఏ ఇంటికి ఆ ఇల్లు, ఏ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు ఆ గేటెడ్ కమ్యూనిటీలో వాకింగ్ పోయిన కాడ కావచ్చు, నలుగురు కూర్చున్న కాడ కావచ్చు, మోడీ గారికి ఓటేయాలనేటువంటి ప్రచారాన్ని మనమే చేసి గొప్ప మేయాడితో గెలిపించాలని చెప్పి కోరుకుంటూ ఇంకా మేము చాలా దూరం పోయేది దయచేసి అర్థం చేసుకుంటామని చెప్పి తెలియజేస్తూ నమస్కరిస్తూ సెలవుస్తున్నా. జై తెలంగాణ, భారత్ మాతాకి, భారత్ మాతాకి.